హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ ప్రోగ్రామ్ని రాయబోతున్నాం. సో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ కానీ గుర్తుకొచ్చేది ఏంటి? హలో వరల్డ్. సో మనం సి లాంగ్వేజ్ కానీ జావాలో కానీ ఎప్పుడు అయినా కానీ ఫస్ట్ ప్రోగ్రామ్ ట్రై చేయాలనుకున్నామంటే అది హలో వరల్డే అవుతుంది. సో ఇప్పుడు పైథాన్లో కూడా మనం హలో వరల్డ్ అని ప్రింట్ చేయబోతున్నాం. సో సి లాంగ్వేజ్లోనైతే మనం ఫంక్షన్స్ అన్నీ మెయిన్ ప్రింట్ఎఫ్ అలా చాలా రాయాల్సింది. జావాలో కూడా అంతే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్జిఎస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. పైథాన్లో అలాంటివి ఏమీ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రింట్ రాస్తే చాలు. మనకు ప్రింట్ రాసి పెరాంథసిస్ వేసి డబుల్ కోట్స్లోనూ మనం హలో వరల్డ్ రాస్తే చాలు, మనకు అవుట్పుట్ని రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. సో మనం అలాగే ప్రాక్టికల్గా చేసేటప్పుడు మనం ఏమేమి ఎర్రర్స్ ఉంటాయో, అలాగే ఏం మిస్టేక్ చేస్తే ఏం ఎర్రర్స్ వస్తుందో అని కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం కంపైల్ చేసేటప్పుడు ఫోన్లో చేస్తున్నాం. సో మీరు ల్యాప్టాప్లో అయితే చాలా రకాల యాప్స్ ఉంటాయి. సో మొబైల్లో అయినా కూడా ప్లే స్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఆన్లైన్లో వెబ్సైట్లో కూడా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. సో మనం ఆన్లైన్ వెబ్సైట్లో ఇప్పుడు మనం కంపైల్ చేయబోతున్నాము అనమాట. సో జస్ట్ ప్రింట్, సో PRINT ప్రింట్, సో పెరాంథసిస్. సో పెరాంథసిస్ని మనం బ్రాకెట్స్ అంటాం. సో వీటి మధ్య జస్ట్ డబల్ కోట్స్లోనే హలో వరల్డ్, డబల్ కోట్స్ సో డబల్ కోట్స్ అనే కాదు, పైథాన్లో సింగిల్ కోట్స్ యూజ్ చేసినా కూడా మనం అది స్ట్రింగ్ లాగే అనుకుంటారు కాబట్టి, సో డబల్ కోట్స్ అనేవి యూజ్ చేయొచ్చు, మీరు సింగిల్ కోట్స్ అనేవి కూడా యూజ్ చేయొచ్చు. సో హలో వరల్డ్. సో అంతే. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతే. సో ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ మనం రన్ చేద్దాం. చూడండి, హలో వరల్డ్ కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్. సో మనం అవుట్పుట్ అనేది హలో వరల్డ్ వచ్చేసింది. సో అదే జావాలోనైతే సో మనం అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఫంక్షన్స్ అన్నీ రాసి ఏదైనా సెమికోలన్ కానీ ఏమైనా కానీ మిస్ అయితే మనం ఎర్రర్ వచ్చేసింది. సో దీనిలోనే చూడండి, సెమికోలన్ కూడా అవసరం లేదు, సెమికోలన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రింట్ పెరాంథసిస్ డబుల్ కోట్స్ హలో వరల్డ్, అంతే. సో ఇది సింపుల్ లాంగ్వేజ్ అనమాట. మనకు చాలా వరకు సో మోస్ట్ ఆఫ్గా ఇంగ్లీష్, సో మనకి ఇంగ్లీష్ తెలిస్తే చాలు, మోస్ట్ ఆఫ్గా మనకి ఆ లాంగ్వేజ్ అర్థమైపోతుంది అనమాట. సో ఒకవేళ డబల్ కోట్స్ మిస్ అయ్యాయి అనుకుంటే ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. సో ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. చూడండి, సో సింటెక్స్ ఎర్రర్ అని వస్తుంది. సో మనము కోడ్స్ మిస్ చేసినా ఏమైనా మిస్ చేసినా మనం సింటెక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. సో అలాగే మనం వీటిని కోడ్స్ మిస్ చేయకున్నట్లా ఆ లైన్లో చూసుకుంటే చాలు, మన ప్రోగ్రామ్ అనేది రన్ అయ్యి అవుట్పుట్లో వచ్చేస్తుంది. సో చూసారా, హలో వరల్డ్. ఇప్పుడు మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వేరియబుల్స్ తీసుకోండి, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకోండి, ఎక్స్. సో దాని వాల్యూని స్టోర్ చేద్దాం. ఇంత హలో అనే వాల్యూని స్టోర్ చేసినాం. అది డబల్ కోట్స్ ఇస్తేనే స్ట్రింగ్ అని అర్థం. సో డబల్ కోట్స్ తీసేసినారా అంటే అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఫస్ట్ మనం చూద్దాం వై. సో ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట మనం. = పైథాన్. సో ఇప్పుడు మనము ప్రింట్ చేద్దాం. మనము XYని ప్రింట్ చేద్దాం.
చాలు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో చూడాలి. సో ఎక్స్ అనే వేరియబుల్లో హలో అని మళ్ళీ వై వేరియబుల్లో పైథాన్ అని వాల్యూని స్టోర్ చేసినాం కాబట్టి హలో పైథాన్ అని వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము డబుల్ కోట్స్ తీసేసాం అనుకోండి, సో అది స్ట్రింగ్లా రాదు. సో మనకి అవుట్పుట్ ఎర్రర్ చూపిస్తుంది. చూడండి, ఎర్రర్, నేమ్ ఎర్రర్ అని చూపిస్తుంది. సో సింగిల్ కోట్స్ అయినా డబల్ కోట్స్ అయినా మనం అక్కడ పెట్టాల్సిందే. సో ఒకవేళ దీన్ని నంబర్స్లో చేసినాం అనుకోండి, అంటే ఇంటీజర్స్, సో ఇంటీజర్స్ చేసినా పర్వాలేదు, మనకి ఎర్రర్ చూపించదు. సో అవుట్పుట్లో 6 పైథాన్. చూడండి ఇలాగా మనం నంబర్స్ రాగానే ఆల్ఫాబెట్స్ రాయాలంటే స్ట్రింగ్ అంటారు వాటిని. స్ట్రింగ్ని కోడ్స్లో డబల్ కోడ్స్ కానీ సింగిల్ కోడ్స్ కానీ మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూసారా, సో ప్రింట్ అనేది పైథాన్ అనేది ఎంత ఈజీ లాంగ్వేజ్. సో జస్ట్ వన్ లైన్లోనే మనకి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.